హలో గుడ్ మార్నింగ్. సో డే స్టార్ట్స్ హియర్. ఇప్పుడే లేచాను, స్నానం చేసుకోవాలి అండ్ మమ్మీని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి. అండ్ రైటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది, డేస్ చాలా దగ్గర పడిపోతున్నాయి, షూట్కి వెళ్ళిపోవాలి. మీరు తోటికోడలు షూట్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు అనే విషయం నాకు చాలా అర్థమైంది. సో అన్నిటికీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. మైక్ బాగుంటుంది, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మమ్మీని బయటికి ఎక్కడన్నా తీసుకెళ్ళి మమ్మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మమ్మీకి ఇది సర్ప్రైజ్, తెలియదు మమ్మీకి. ఏంటి వాళ్ళ మ్యాగీ ఫా. యాక్చువల్లీ మా అక్క ఎగ్ మ్యాగీ మంచిగా చేస్తుంది. మా అక్కతో బిజినెస్ ప్లాన్ చేయొచ్చు, పెట్టిస్తా. డాక్టర్ మనని 10:30కి రమ్మన్నాడు, ఇక్కడే 10:40 అవుతుంది. డిలే వెయిట్ చేస్తాడు డాక్టర్. అట్లా వెయిట్ చేస్తాడు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత టిఫిన్ చేయకుండా రావద్దంట. టిఫిన్ చేసి వస్తావా? సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను. బాయ్. మమ్మీని తీసుకొని బయటకు పోతున్నా. ఇయ్యా కోమాలో వండుకుని మా నాలుక పెట్టుకొని బయట. అక్క మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా. హాస్పిటల్ నుంచి మమ్మీని తీసుకొని ఒక స్పాట్కి వెళ్ళబోతున్నా. అక్కడ లంచ్ చేసేసి రాబోతున్నా. ఎస్, నువ్వు కూడా వస్తావా? సరే డన్. ఏమన్నా డాక్టర్ తిట్టినా? తిట్టలేదా? కన్నుకి ఏమైంది మా? ఇన్ఫెక్షన్ అయింది. క్యూర్ అయిపోతుంది అంటనా? ఓకే చలో టాబ్లెట్స్ తీసుకొని బయటకు వెళ్దాం పదా. యాక్చువల్లీ మమ్మీని లంచ్కి తీసుకొని వెళ్దాం అనుకున్నాను, బట్ టైం 12 అవుతుంది. ఇంట్లోనే టిఫిన్ చేసి ఒక 1 hour అవుతుంది కదా, అప్పుడే లంచ్ అయింది అనేసి 4 తిట్లు తిట్టింది. సో సైలెంట్గా క్రీమ్ స్టోన్కి తీసుకొని వచ్చా. క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తినబోతున్నాం. ట్విస్ట్ ఏంటంటే నేను మా మమ్మీకి చెప్పకుండా ఇట్లా బయటికి ప్లాన్ వేసిన. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మమ్మీ ఐస్ క్రీమ్ కావాలని అంటే తప్ప 2 ఐస్ క్రీమ్లు చెప్పింది. అది ఎప్పుడు వచ్చిన మమ్మీ అంటే ఆల్రెడీ మా అక్క తీసుకొచ్చిందంట. మా అక్క నన్ను ఫాలో చేసింది. గుర్తుపెట్టుకుంటాను అక్క, నాకు తెలియకుండా మమ్మీని ఎప్పుడు తీసుకొచ్చినాను. అక్కకు వీడియో కాల్ చేసి చూపి నేను చెప్తా ఏమని. ఆయుష్ రావని మేము ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాము. మా మమ్మీ ఇప్పుడు కావాలని మా అక్కకి పండిపియాలని ప్లాన్ చేస్తుంది. అది నేను చిన్నప్పుడు ఎట్లుండేటోను మా, అంటే నా బిహేవియర్ అల్లరి చేసేటోన్నా చాలా. నీకు బాగా గుర్తుండిపోయిన సీన్ ఏంది నేను చిన్నప్పుడు చేసిన ఫన్నీ మూమెంట్? మీ ఫ్రెండ్ని వేళ్ళు కొరికి రావడం, ఫింగర్స్. ఏమైంది అప్పుడు? ఇంటి మీద గొడవకి వచ్చారు అంతే, నీకు దెబ్బలు పడ్డాయి. మోస్ట్ క్యూటెస్ట్ మూమెంట్ నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు నీకు బాగా గుర్తుండిపోయింది, అబ్బాయి ఇక్కడ ఇంత క్యూట్ ఉన్నాడని. చిన్న సైకిల్ తొక్కేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే నన్ను చూడని షాప్ దగ్గర నుంచి లాక్కొని వచ్చి అక్కడ నిలబడి, మమ్మీ నేను ఎట్లా స్టంట్ చేసినానో చూడు, ఇక్కడనే నిలబడాలి, ఎక్కడ పోవద్దు నువ్వు అని. ఎంతో దూరం పోయి అక్కడ వెనుక తిరిగి సైకిల్ ఇట్లా లేపి చూపించి మమ్మీ అని అన్నాడు. నీకు నాలో నచ్చే 3 బెస్ట్ క్వాలిటీస్ ఏంది, నాలో నచ్చని 3 వర్స్ట్ క్వాలిటీస్ ఏంది? 3 నచ్చినాయి అంటే అందరినీ మంచిగా తొందరగా అడాప్ట్ చేసుకుంటావు. ఓకే. ఇంకా అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు, ఎవరికి ఏమైనా కావాలంటే తొందరగా ఇచ్చేస్తావు. కోపం వస్తుంది కానీ ఇంకోసారి కంట్రోల్ చేసుకుంటావు. ఓకే. నచ్చిందంటే ఏదైనా ఒక పని చేయక ముందే బిఫోర్ చెప్పడం, అంటే ఏదైనా మనసులో ఉంటే అది తొందరగా బయటికి చెప్పడం. మనసులో ఏది దాచిపెట్టుకో, ఏమైనా పని చేయకముందే బిఫోర్ చెప్పేస్తాం. అదొకటి నచ్చదు నాకు. ఇంకోటి ఏంటంటే తొందరగా గుడ్డిగా అందరినీ నమ్ముతావు, అదొకటి నచ్చదు. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తావు, అంతే. అది వర్కౌట్ అయితే కదా మరి, అయితే కానీ సమ్టైమ్స్ దెప్పి కొడతాయి మరి. అందు గురించి ఇప్పటి నుంచైనా కొంచెం ఆలోచన చేసుకొని చేసుకో. సో మమ్మీకి నట్స్ అంటే ఇష్టం, సో నట్స్. అండ్ నాకు మ్యాంగో తినాలనిపించి మ్యాంగో. సో మమ్మీ చేర్స్. ఎక్స్ట్రా నట్స్ దానిపైన ఇస్తారనుకున్నామా? మనం వేసుకోవాలి. చలో ఇప్పుడు
మా మమ్మీ ఏం చేసింది తెలుసా, మేము తిన్నదే కాకుండా నా బిడ్డ మళ్ళీ ఫీల్ అవుతుందిరా అని అన్నది. అంటే ఆ రోజు నువ్వు అక్క వచ్చినప్పుడు నా పార్సల్ తీసుకొచ్చిరా, టేక్అవే తీసుకొచ్చిరా. నువ్వు అప్పుడు ఇక్కడ లేదు విష్ణు, అయితే ఫిలిం నగర్లో నాకు ఫోన్ చేసి అన్న అడిగిరా టేక్అవే తీసుకోవాలని. నీ బిడ్డకైతే ఇప్పుడు కావాలి తీసుకోవాలని. అది డిస్టెన్స్ 3 hours పడుతుంది, ఇది 1/2 hour పడుతుంది. అయితే పోనీ నాకు ఆర్డర్ చేసుకొనేసి డబ్బులు కొట్టినావు ఆ రోజు. అసలు గుర్తే రాలేదు, నేను అసలు గుర్తే రాలేదు కదా నీకు అప్పుడు. థాట్ రాలేదు, నేను నీకు గుర్తు రాలేదు. థాట్ రాలేదు. అయిపోయింది, దొరికిపోయాను. సో నేను మమ్మీ తినేసినాము, అక్క కోసము తీసుకోవాలనేసి అడుగుతుంది. సో మా మమ్మీ మా అక్క క్రీమ్ స్టేషన్కి వచ్చినప్పుడు మాత్రం నాకు ఫోన్ చేసి ఏం కావాలని అడగలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కకి ఓరియో షార్ట్ అంటే ఇష్టం, అది తీసుకో అని చెప్పి ఒకటి కొనిపించుకుంది మమ్మీ. అంటే వాళ్ళ బిడ్డ కోసం అయితే ఇది చేస్తుంది. ఫైన్, డన్. కూతుర్ల మీద ప్రేమ ఇలా ఉంటుంది. అమ్మలు కూడా మారిపోతున్నారు కూతుర్ల ప్రేమకి. చెప్తా అక్క నీ పని. సిరా బాయ్. సో ఇప్పుడే స్విమ్మింగ్ చేయడం అంతా అయిపోయింది. అప్పుడెప్పుడో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ట్రైనింగ్కి వచ్చిన స్విమ్మింగ్కి. ఆఫ్టర్ సో లాంగ్ టైం నాకు ఇప్పుడు టైం దొరికింది. సో అప్పుడు నేర్చుకున్న ట్రైనింగ్ నాకు ఇప్పుడు యూజ్ అయింది. నాకు తెలిసి ఒక 2 to 4 years అవుతుంది నేను ఇట్లా పూల్కి వచ్చి కంప్లీట్ స్విమ్మింగ్ సెషన్ పెట్టుకోక. బాడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ రిలాక్స్ అయింది, చాలా పీస్గా ఉంది. సో అది బ్యాక్ టు హోమ్. అట్లా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేద్దామని ప్లాన్. డిన్నర్ చేసి మీతో చాలా ఇంపార్టెంట్గా ఒక విషయం మాట్లాడాలి. డిన్నర్ చేసిన తర్వాత మాట్లాడతా. సో ఇవాళ డిన్నర్కి ఆలూ కర్రీ విత్ చపాతీ. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ తినేసారు, లేట్ అయిపోయింది. టైం ఏమో 11 అవుతుంది. మా మమ్మీ డాడీ అక్క అందరు స్లీప్. ఈవెన్ షీరో గారు కూడా పడుకున్నాడు. నేనేమో ఈ టైంకి వచ్చి తింటున్నా. రేపు పొద్దున ఉంటే తిట్లు, రేపు మార్నింగ్ లేపగానే అదా టైమింగ్, అలా తినే టైమింగ్ ఇది. బట్ ఇక కొన్ని పాస్ట్ ఇయర్స్ నుంచి ఇట్లనే అలవాటు అయిపోయింది వర్క్ సైకిల్ వల్ల. అదేమో చేంజ్ చేసుకోవడం రావట్లేదు. బట్ స్టిల్ ఫాస్ట్గా చేంజ్ చేసుకుంటా. తినేసి మీతో మాట్లాడతాం. సో ఇవాళ పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అయింది రైటింగ్ది. టైం 1 అవుతుంది. సో నేను మీతోటి చాలా ఇంపార్టెంట్గా ఒక పాయింట్ మాట్లాడాలని అన్నాను కదా. అదేంటంటే మీరు ఇప్పటి వరకు 54 episodes ఆఫ్ తోటికోడలు కథ చూసారు కదా. ఈ కథ మీకు నచ్చింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ ఆ కథ మొత్తం తెలుసు. ప్రతి ఒక్కరి మైండ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ ఉంది కదా. ఒక గెస్ వేసి అసలు ఏం జరగబోతుంది అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీరేమనుకుంటున్నారు, ఓ ఇలా జరగవచ్చేమో, ఇలా జరగవచ్చేమో అని మీ పాయింట్స్ ఉంటాయి కదా. ఒక్కసారి అవి కమెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. మీ కమెంట్స్ నేను ఒకసారి చదివి మీరు అనుకుంటుంది రైట్ ఆర్ రాంగ్ అని అనలైజ్ చేసుకుంటాను. అండ్ మీకు ఈ కథ ఎంతవరకు అర్థమైందో ఐ విల్ గెట్ టు నో. అది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి I'll go for a sleep. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.